మార్నింగ్ నమస్కారములు. మనం ఒక ఓపీ అంటే ఒక ఇన్సూరెన్స్ కేసును స్టోరీ చెప్పడం జరిగింది. ఒక బీద వ్యక్తి బస్ కింద పడి చనిపోయినప్పుడు దానికి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టినటువంటి కంపెనీ యాజమాన్యం ఏదైతే కాలేజ్ యాజమాన్యం అది బోగస్ అని తెలిపోయి ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు లేదు. అప్పుడు ఫైనల్గా బస్ ఓనర్ మీద కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత కాంపెన్సేషన్కు వివిధ రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్ తోటి చాలా టైం తీసుకొని ఈయన చనిపోయాడు 2013లో. ఇక్కడ నుంచి కాంపెన్సేషన్ ఏ విధంగా రాబట్టాం, నా పాత్ర ఏంటి అనేటువంటిది అంశాన్ని నేను చెప్పబోతున్నాను. ఇక ముఖ్యంగా 2017లో ఆర్డర్ అయింది దాదాపుగా 3 లక్షలకు. ఆ తర్వాత మేము ఈపీ వేసాం. ఈపీ నుంచి వచ్చిన కష్టాలు ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అడ్వకేట్ గారు ఆయన కింద పడి చనిపోవడం జరిగింది. ఆ పేపర్లు లేవు. ఆ పేపర్ల కోసము మేము అడిగితే దాంట్లో చాలా కోట్ల లక్షలు వస్తాయని వాళ్ళ మిస్సెస్ గారు చెప్పడం, ఇవన్నీ గమనించిన తర్వాత మేము నమస్తే పెట్టేసేసి ఈ యొక్క కేసులు టేకప్ చేస్తే చాలా లక్షలు వస్తాయని చెప్తే నేను ఒక మాట చెప్పడం జరిగింది. ఆమెకు తెలియకపోవచ్చు, ఆమె బ్యాంక్ ఎంప్లాయీ కూర్చొని 1,50,000 జీతం వస్తుంది. ఈ ప్రొఫెషన్లో ఎంత కష్టం ఉంటుందని ఆమెకు తెలియదు. వాళ్ళ హస్బెండ్ గారిని ఆయన అడవుల్లో ఎక్స్పైర్డ్ అయిపోయాడు. దానికి ఆమె ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ నాకు కూడా పర్సనల్ కేసులు ఉండేటివి, ఆ ఫైల్ కూడా ఇవ్వమని చెప్పింది. నేను ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫైల్స్ ఉన్నాయి కానీ మీకు ఏ రోజు ఆ రోజు డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళం. మేము దీర్ఘకాలంగా ఇది ఇంత అది ఎంత అనేది చేయలేదు. ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు వెళ్ళేవాళ్ళము, చేసేవాళ్ళము. అది నేను ఓన్లీ అబ్జర్వర్గా సపోర్టర్గానే పనిచేసేవాడి. ఇది అక్కడి వరకు జరిగిన స్టోరీ. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ తర్వాత వీళ్ళు బాధితులు రావడం, ఆ బాధితులకు నా పేరు చెప్పడం, నేను దానికి సంబంధించినది తీసుకోవడం, తర్వాత అక్కడ కష్టాలు నష్టాలు అన్నీ కూడా భరించడం, మేము కేసు ఫైల్ చేయడం, తర్వాత ఒక జూనియర్ ఏం చేసింది అది కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా జరిగినటువంటిది మనం ఈరోజు ముగించబోతున్నాం దీని యొక్క స్టోరీని. కాబట్టి 2020లో కరోనా టైంలో మా బాస్ హెడ్ గారు ఏం చెప్పారంటే, ఆయన చెప్పిన అంశం ఒకటే, ఇక్కడ ఈ యొక్క ఈపీ ఫైల్ చేసినప్పుడు నెంబర్ అయింది, నెంబర్ను డిస్మిస్ అయింది, మళ్ళా చేయడం జరిగింది, మళ్ళా నెంబర్ అయిన తర్వాత ఒక సాధారణ ఈపీ క్లర్కును నోటీసులు పంపించమని చెప్పాం. అప్పుడు పంపిస్తా, ఇప్పుడు పంపిస్తా, ఎందుకు ఏంటి అనుకుంటూనే టైంపాస్ చేస్తూ అట్లా 1 ఇయర్ చేసింది. అంటే 19 ఆ ప్రాంతంలో కరోనా మొదలైంది. కరోనా మొదలైన తర్వాత వాళ్ళు పంపించింటారు కదా, వాళ్ళు కోర్టుకు రాలేదు కదా, రావచ్చు కదా, వస్తే న్యాయం జరుగుతుంది. ఈపీలో ఎగ్జిక్యూషన్ పిటిషన్ కాబట్టి వీళ్ళకు బీదలకు న్యాయం జరుగుతుంది కదా అని మేము ఆలోచన చేయడం జరిగింది. ఆమె పంపించలేదు, ఎప్పుడు అడిగినా ఏదో చెప్పడం, ఆ విధంగా చేస్తుంటే కరోనా మొదలైంది. కరోనాతో 1 ఇయర్ అలా వెళ్ళిపోయింది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత పోయి కనుక్కుంటే ఇక్కడ జడ్జి గారు నోటీసు వాళ్ళు తీసుకోకుండా ఈ ఈపీకి అటాచ్మెంట్ ఇవ్వలేమని, అదేవిధంగా నోటీసు కంపల్సరీగా మీరు పంపించుకోవాల్సిన బాధ్యత మీదని ఆయన చెప్పడంతో నేను కొంచెం ముందుకెళ్ళి జడ్జి గారికి ఒక అడ్వకేట్ మిస్టర్ రామ్మోహన్ ద్వారా ఆయనది ముందుకెళ్ళి కూర్చోబెట్టి ఆయనకు డేట్ రోజు చెప్పుకోవడం జరిగింది. ఆయన జడ్జి గారు కోపం అయిపోయి, ఇన్నాళ్ళు ఏం చేశారు నోటీస్ పంపించకుండా అంటే, ఓకే పంపిమని
ఆయన చెప్పకముందు జరిగినటువంటిది క్లర్క్ని పోయి అడిగితే ఆమె పంపించకుండా దీనికి ఎస్ఆర్ నెంబర్ చేపి అది చేపి ఇది చేపి అంటే నెంబర్లు చేపించి ఇంకొక పిటిషన్ వేసి అంతా ఇస్తే ఆమె కూడా మళ్ళీ టైంపాస్ చేసి నేను జడ్జి గారితో మాట్లాడి సైన్ చేపిస్తాను మీరు వెళ్ళిపోండి అన్నది. అట్లా మళ్ళీ వారం 10 రోజులు అయింది. ఆమెతో కాదు అని అర్థమైన తర్వాత మేము అవుట్ ఆఫ్ ఆర్డర్ అనేటువంటిది వెసులుబాటు ఒకటి ఉంటుంది. అవుట్ ఆఫ్ ఆర్డర్ను ఇది 12 గంటల లోపల వేయాలి, బెంచ్ మీదకి మధ్యాహ్నం తర్వాత వస్తుంది. అలా అవుట్ ఆఫ్ ఆర్డర్ వేసి మేము బెంచ్ మీదకి వస్తే ఆయన ఛాంబర్లోకి పిలిచాడు. పిలిస్తే ఆయన చాలా సీరియస్ అయిపోయాడు. ఏంటిది నోటీసులు కూడా పంపించకుండా ఇన్నాళ్ళు మీరేం చేశారు అంటాడు, కానీ స్టాఫ్ ఏం చేసింది అని అడగడు ఆయన. స్టాఫ్ ఎందుకు పంపించలేదు, వీళ్ళు ప్రొసీజర్ను వేసారా లేదా, ఆయన కూడా సంతకం ఉంటుంది. ప్రొసీజర్ వేసినప్పుడు ఎందుకు పంపించలేదనేది ఈపీ క్లర్క్ను కానీ సూపరింటెండెంట్ కానీ అడగడు. కేవలం పిటిషనర్స్నే బాధ్యులను చేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ, టోటల్ బాధ్యతలు ఈ కోర్టులు కేసు ఫైల్ చేసిన వాళ్ళదే అనేటువంటిది మనకు అర్థమైపోయింది. అప్పుడు ఏదో ఒక విధంగా జడ్జి గారిని కన్వీనెంట్ చేసి నోటీసులను బై హ్యాండ్ అంటే కోర్టు ద్వారా అమీనాత్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం. అది ఎంత కష్టమో ఏంటంటే ఇంకా చెప్పడానికి వెళ్ళలేదు. రిజిస్టర్ పోస్ట్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు తీసుకోరు, రారు కోర్టుకు. ఆ విధంగా జరుగుతూ ఉంది. అప్పుడు మేము ఇబ్రహీంపట్నం కోర్టుకు వెళ్ళి అక్కడ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా, అంటే మనం డైరెక్ట్ ఇవ్వడానికి లేదు, పని చేయించాల్సిందే, తప్పదు. వన్ వీక్ తిరిగి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజీకి శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీ, ఎందుకంటే కేసు అయిపోయింది కాబట్టి చెప్పచ్చు, పేర్లు కూడా ప్రాబ్లం లేదు, వెంకట్రావు అనేటువంటి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం 10-12 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి లాయర్ గారు వచ్చారు. లాయర్ గారు వచ్చి మాకు టైం ఇవ్వండి, మేము సెటిల్ చేస్తామని చెప్పి ఆయన కూడా 6 నెలలు టైం పాస్ చేశాడు. లాస్ట్కి ఆయన వస్తే 1 lakh రూపీస్ ఇస్తాం, మీరు క్లోజ్ చేసుకోండి అన్నాడు. నేను చెప్పాను, ఇది ఈపీ బాబు, ప్రాథమిక దశల్లో లేదు, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈపీలో మీరు ఓడిపోయే ప్రసక్తి ఉంటుంది, కానీ మేము గెలిచే ప్రసక్తి ఉంటుంది. మాకు ఏదంతైతే కోర్టు ఆర్డర్ చేసిందో ఆ డబ్బులు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు కౌంటర్ ఇస్తా, ఇప్పుడు కౌంటర్ ఇస్తా, అది ఇది అని చెప్పుకొని ఆయన్ను తప్పించాడు వెంకట్రావు. మళ్ళీ కొత్త ఆయన్ని పెట్టుకున్నాడు. కొత్త ఆయన కూడా అదే పాట, 1 lakh ఇస్తాం, మేము ఒప్పుకోలేదు. లాస్ట్కు వాళ్ళు ఎంత మహామేధావులు అంటే మా దగ్గర ఉన్నటువంటి పిటిషనర్స్ తల్లి, కొడుకు, కూతురు వీళ్ళందరినీ కూడా మనకు డబ్బులు వస్తాయి, ప్రాబ్లం లేదని చెప్తే ఆ కాలేజీ ఎంప్లాయీ ఒకడు వీళ్ళ కులానికి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆయన వచ్చి వీళ్ళని డైరెక్ట్గా పట్టుకోవడం జరిగింది. ఆయన కూడా వచ్చాడు కోర్టుకు. మేము ఎంతకు ఒప్పుకోకపోతే వాళ్ళు డైరెక్ట్గా ఆయనకే పడి మీకు చాలా ఇబ్బంది అవుతుంది, మీకు ఏదైతే ఆర్డర్ అయిందో మీరు ఎంత రావాలని వేశారో 3 లక్షల చిల్లర, ఆ డబ్బులు మీకు ఇస్తాం, చెక్ ఇస్తాం, అవుట్ ఆఫ్ కోర్టులో క్లోజ్ చేసుకున్నాము అని చెప్పి, ఎందుకంటే సామాజిక వర్గం కాబట్టి చెప్పడం జరిగింది. ఆ విషయాలు కూడా మాకు తెలియకుండా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఒకరోజు కోర్టుకు కాంప్రమైజ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అడ్వకేటు మొత్తం అంతా పిటిషన్ తయారు చేసుకొని కాంప్రమైజ్లో సంతకాలు పెట్టించుకొని ఆయన ఫీజు ఆయన తీసుకొని నెక్స్ట్ రావడం జరిగింది. ఆ రోజు అనుకోకుండా, అంటే నేను వెళ్ళేవని రెగ్యులర్గా ఒక్కొక్కసారి ఏదైనా పని ఉంటే వాళ్ళని పొమ్మనే వాళ్ళము. ఆ రోజు వెళ్తే అందరు వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళు చెప్తలేరు. అప్పుడు అవతల ఉన్నటువంటి అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్, సార్ మీకు, ఎందుకంటే మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళ కోసం, ఇప్పుడు కేసు ఈ విధంగా చేశాం, దీంట్లో మీకు ఏదైనా ఫీజు ఉంటే మాట్లాడుకోండి అని చెప్పి ఆయన ఒక అవకాశం మాకు ఇచ్చాడు. చూడండి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. సరే ఓకే అని చెప్పేసి అవి చూడడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి ఒక ప్రబుద్ధుడు, ఒక 2-3 ఉంటారు,
ఫస్ట్ ఆయన ఏం పట్టించుకోడు, చేస్తే చేసుకో పోతే పో అని పెద్దగా పట్టించుకోడు. ఈ రెండో ఆయన ఏమన్నాడంటే, నాకు ₹1,00,000 డబ్బులు కావాలి, ఉన్నప్పుడే నేను సంతకం పెడతా అన్నాడు. ఇక్కడ మనం సంతకం పెట్టినా పెట్టకున్నా వాళ్ళు డిసైడ్ అయ్యి వచ్చారు. అప్పుడు నేనేమన్నానంటే సరే ఓకే అని వదిలేసాం. మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళన్నీ కూడా, ఎందుకంటే అందరూ వచ్చారు, జడ్జి గారి దగ్గర మేము కాంప్రమైజ్ అని చెప్తే కేసు క్లోజ్ అవుతుంది, చెక్ ఇచ్చేస్తారు. అది అప్పుడు నేను అందులో సాక్షి సంతకం పెట్టి కేసును, ఎందుకంటే ఇంకా భరించలేము ఆ బాధలు కష్టాలు, అటెండ్ కావడం, 10:30కు పరిగెత్తడం, అటెండ్ చేయించడం, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ కాబట్టి సరే ఓకే, మనం న్యాయం కోసం ధర్మం కోసం బీద ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి సరే అని చెప్పి వాళ్లకు సంతకం పెట్టి చెక్ ఇప్పించడం జరిగింది. ఇంకా అది తర్వాత చెక్ ప్రాబ్లం అయింది. తర్వాత నాకేదో కొంత అమౌంట్ ఇచ్చారు. ఈ యొక్క ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశాను, నాకు కొంచెం హెల్ప్ చేసినటువంటి ఆ వ్యక్తి చాలా వాళ్ళ నెంబర్లు తీసుకొని చాలా విధంగా వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. రకరకాలైనటువంటి తోటి నేను ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళకు డబ్బులు వచ్చాయి బ్యాంకులో, వాళ్ళ జీరో అకౌంటు, తర్వాత ప్రాబ్లం అయింది, మళ్ళీ రకరకాలుగా అయ్యి మళ్ళీ వాళ్ళకు డబ్బులు రావడం, మాకు ఫీజు ఇవ్వడం జరిగింది. ఈ ఫీజులో నాకు హెల్ప్ చేసిన ఆయనకు ₹1 కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన అయ్యే పనిని చెడగొట్టడంలో దిట్ట కాబట్టి ఇవ్వలేదు. ఓకే, అలా కేసు క్లోజ్ అయింది. తర్వాత ఈ వ్యక్తి నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పి నాకు 3-4 కేసులు ఇవ్వడం, అవి చెయ్యి ఇది చెయ్యి అనడం, నేను అన్నీ కూడా ప్రొసీజర్ చేయడం నేను చేశాను. కాబట్టి ఒక కేసును పట్టుకున్నప్పుడు ఓడిపోకూడదు, జయాన్ని సాధించాలా అనే ఉద్దేశంతో మేము అది ఒక బీద ప్రజల కోసం చేసినటువంటి వర్క్. అది ఒక క్లర్కు చేసినటువంటి చిన్న మిస్టేక్స్కు కేసులే డిస్మిస్ అయిపోతాయి. రకరకాలైనటువంటి జడ్జిలు చేసేటివి, దాంట్లో ముఖ్యంగా వాళ్ళకంటే ముఖ్యంగా మనము ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి తక్షణమే ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే ఆదర్శవంతులు, మనం జనరల్గా చూస్తుంటాం, మనం ప్రజల కోసమా, మనము సేవ చేయడానికా, కమర్షియలా అని అడుగుతూ ఉంటారు. దాంట్లో భాగంగా కమర్షియల్ ఉండొచ్చు, సేవ ఉండొచ్చు, అదేవిధంగా ప్రెస్టేజ్, పేరు ప్రతిష్టల కోసమా అని మనం గమనిస్తే చాలామంది మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క క్లయింట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకు కొంచెం అవగాహన లేక ప్రభుత్వం కూడా కొన్ని రూల్స్ని మార్చింది. వాళ్ళ అకౌంట్కు డైరెక్ట్గా క్రెడిట్ చేసే అవకాశాన్ని కల్పించింది. కాబట్టి ఎవరిని మోసం చేసేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. తర్వాత ఇంకొక కేసు టేకప్ చేశాను, అది రన్నింగ్లో ఉంది కాబట్టి దాన్ని స్టోరీ ఇప్పుడే చెప్పం. అది మళ్ళీ అది కేసు క్లోజ్ అయిన తర్వాత చెప్తాం. ఇది ఇన్సూరెన్స్గా కాంపెన్సేషన్కి సంబంధించినటువంటి కేసు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.